హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ అమలాపురం. ఈరోజు షాపింగ్ కోసమని తాడితోట అయితే వెళ్ళడం జరిగింది. తాడితోట వచ్చేసి మనకి ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమండ్రిలో ఉంది. ఇదేంటంటే హోల్సేల్ క్లాత్ మార్కెట్. ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికి కావాల్సిన బట్టలు దొరుకుతాయి. ఇక్కడ మనకి A to Z ఏది కావాలన్నా క్లాత్స్లో ప్రతిదీ దొరుకుతుంది. మన లేడీస్కి వచ్చేసి శారీస్ అన్నమాట. చాలా లో రేంజ్ నుంచే ఉంటాయి ఇక్కడైతే, హోల్సేల్ ప్రైజెస్ ఫుల్గా. అండ్ అలాగే అమ్మాయిలకు వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, లాంగ్ ఫ్రాక్స్, డిజైనర్ వేర్ డ్రెస్సెస్, హాఫ్ సారీస్, ఇలా అన్ని టైప్స్ దొరుకుతాయి ఇక్కడైతే. మనకి లేని టైప్ ఆఫ్ క్లాత్ అంటూ ఉండదు ఇక్కడైతే. ఇక్కడ ప్రైజెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి బయట మనం వేరే షాప్స్ మీద పోల్చుకుంటే. ఇంకా కిడ్స్ వేర్ కూడా అన్ని వెరైటీస్ ఉంటాయి. అలాగే మెన్స్కి కూడా ఏం కావాలంటే ప్రతి వెరైటీ ఇక్కడ దొరుకుతుంది మనకి హోల్సేల్ ప్రైజెస్లో. అది కూడా మేమైతే అలా పండగ షాపింగ్ చేద్దామని వచ్చామన్నమాట. ఇక్కడ శారీస్ అవి బాగుంటాయి కదా, చూద్దాము హోల్సేల్ ప్రైజెస్లో అని. అండ్ అలాగే ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే సెల్లర్స్కి ఇంకా తక్కువ ప్రైస్కి ఇస్తారనమాట. మా షాపింగ్ అయితే ఎన్ని గంటలైనా అవుతూనే ఉంది. ఆడవాళ్ళ షాపింగ్ అంటే తెలిసిందే కదా, మార్నింగ్ వెళ్ళి నైట్ అయినా కూడా ఇంకా చేస్తూనే ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓన్లీ బట్టలే కాకుండా కర్టెన్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఇలా ఏది కావాలన్నా దొరుకుతుంది మనకి. క్లాత్స్లో మనకి ఏది కావాలన్నా A to Z ఇక్కడ దొరుకుతాయి. అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో. అండ్ అలాగే ఏంటంటే మనకి మ్యాచింగ్ సెంటర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఏదన్నా క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటారు కదా డ్రెస్సెస్ లాగా, అలా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మనకి హోమ్ డెకరేటింగ్ ఐటమ్స్ క్లాత్స్లో కర్టెన్స్, ఇంకా బెడ్షీట్స్, మ్యాట్స్, టవల్స్, కర్చీఫ్స్, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. మేమైతే షాపింగ్ కోసమని అష్ట కష్టాలు పడి కాళ్ళు అరిగేలా తిరిగాము షాపులన్నీ. ఎన్ని షాపులు తిరిగినా మా వాళ్ళు ఇంకా తిప్పుతూనే ఉన్నారనమాట. లాస్ట్కి నీరసం వచ్చేసింది. మన ఆడవాళ్ళకి ఒక ఐటెం నచ్చకపోతే అది నచ్చేదాకా ఎన్ని షాపులైనా తిరుగుతారు, అందులో అయితే డౌటే లేదు అసలు. అదేంటో కానీ ఈ షాపింగ్ అనేటప్పటికి ఆడవాళ్ళకి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. పైగా బట్టలు చీరలు చూసేటప్పటికి చంద్రముఖిలా అయిపోతారు. షాపింగ్ అంటే అంత పిచ్చి మా లేడీస్కి. తిరిగి తిరిగి ఆయాసం వచ్చి ఏమన్నా తిందాం కదా అని అలా వెళ్ళాము. అలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ దూరంగా ఒక బజ్జీ బండి కనిపించింది. అమ్మయ్య అనుకొని వెళ్ళి ఒక ప్లేట్ చల్లపనుకులు తీసుకున్నాము. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఫాస్ట్గా అవి కంప్లీట్ చేసి నెక్స్ట్ ఏం తిందామా అని ఆలోచించాము. ఇక్కడైతే వేడివేడిగా అప్పుడే ఫ్రెష్గా వడలేస్తున్నారు. అక్కడున్న ఆంటీ మేము వీడియో తీసుకుంటుంటే వింతగా చూశారు, ఏం చేస్తున్నారు అన్నట్టుగా. వీడియో తీస్తున్నామా అంటే యూట్యూబ్లో పెట్టడానికి అంటే, అవునా బాగా తీయండి అమ్మా అని అన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా మిర్చి బజ్జీ తీసుకున్నాము. దీని టేస్ట్ కూడా బాగుంది. లాస్ట్గా ఇలా టీతో ఎండ్ చేసామన్నమాట. ఇంకా మళ్ళీ రిలీఫ్ కనిపించాక షాపింగ్ మొదలెట్టేసాం. మళ్ళీ మా వాళ్ళు వేట మొదలన్నట్టుగా ఇంకా ఒక్కొక్క షాపు ఏది వదలకుండా తిప్పుతూనే ఉన్నారు. మా షాపింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి నైట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక కొత్త టెన్షన్ ఏంటంటే బస్సు ఎలా ఎక్కాలరా నాయన ఇవన్నీ పట్టుకొని అని చెప్పి. ఆడవాళ్ళ షాపింగ్ అంటే ఆ మాత్రం ఉంటుందిలేండి. అలా నైట్ అయ్యాక మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని హ్యాపీగా బస్సు ఎక్కాము. అలాగే ఆ చేతిలో బ్యాగ్లన్నీ మోసుకుంటూ కింద మీద పడుతూ ఇంటికి వెళ్ళాము. ఓకే, మరి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ అమలాపురం. నా వీడియో మీ దాకా రావాలనుకుంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.